హలో గైస్, మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇందులో 3 న్యూసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూద్దాం. ఆల్రెడీ నేను ఎస్టర్డే లైవ్లోనైతే నేను ఈ విషయం అయితే చెప్పాను. ఇది మనకి ప్రకటనలోనైతే న్యూస్ పేపర్లో కూడా వేయడం అయితే జరిగింది. అదేంటి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ప్రైవేట్ D.ED కాలేజీల అక్రమాల్లో ఆయా విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నష్టపోకుండా అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం అనేది అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇటువంటి విద్యార్థులు నిలిపివేసిన పరీక్షలను నిర్వహించాలని అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మొత్తం మీద కూడా 25,000 మంది D.ED.కి సంబంధించినటువంటి 2018-20 బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే మేలు చేకూరుతుందనేసి మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్. ఇదే కాకుండా మనకి ఇక్కడ ఈ D.ED.తో పాటుగా ఈ LPT విద్యార్థులకు కూడా పరీక్షలు అనేవి అయితే నిర్వహిస్తామనేసి అయితే అవకాశం అయితే రాయడానికి కల్పిస్తామనేసి అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా ఈ D.SETలో మొత్తం మీద కూడా 18-20 బ్యాచ్కి సంబంధించినటువంటి 18,000 మంది రాయగా ఇక్కడ 2,000 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో పాటుగా D.SET అర్హత మార్కులను అయితే మనకి తగ్గించేలా కూడా అప్పటి ప్రభుత్వంలో వారికి 3 కూడా ఇచ్చి అంటే వారికి అవకాశం అనేది కల్పించింది ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత కూడా మరికొంతమందికి అయితే ఇక్కడ అర్హత అంటే వచ్చేలా ఇక్కడ కాలేజీలు అనేవి కూడా చేశాయి. ఇలా మొత్తం మీద కూడా 14,530 మంది అయితే అప్పట్లో సీట్లు అయితే పొందారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చింది ఏంటంటే మరో 25,000 మంది నుంచి అయితే ₹1,00,000 చొప్పున ఈ యొక్క వసూలు చేసిన తర్వాత అనధికారికంగా అయితే చేర్చుకున్నారు. ఇటీవలే అధికార ప్రవేశాలు పొందినటువంటి విద్యార్థులకైతే ఈ పరీక్ష నిర్వహించారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇటీవల అంటే మనకి ఈ D.ED.కి సంబంధించినటువంటి రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షలు అనేవి కూడా నిర్వహణ అయితే ఫస్ట్ ఇయర్వి జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఈ ఇతర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షలు అనేది కూడా పెట్టాలనేసి అయితే యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. వారికైతే ఈ చిక్కు అనేది అయితే ఎదురైంది ఫ్రెండ్స్. కాలేజీలు తప్పునకు ఈ విద్యార్థులు ఎందుకు నష్టపోవడం అనే ఒక ఉద్దేశంతోనైతే వారి యొక్క పరీక్షను అయితే నిర్వహించాలి అనేసి అయితే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కనుక మనకి ఈ విద్యార్థులకైతే ఇక్కడ తీసుకోవడంతో వారికి కూడా లబ్ధి అనేది అయితే చేకూరిందనేసి అయితే ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.